గాడ్ ఆఫ్ క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. తన కెరియర్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన సచిన్ టెండూల్కర్ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ని ఇండియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్ తరపున ఎందుకు ఆడాడో తెలుసా? వినడానికి కొంచెం షాకింగ్ గా ఉన్నా సరే ఇది నిజం. ఈ హిస్టారికల్ మూమెంట్ వెనుకున్న అసలు నిజం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుదిరితే వీడియోకి ఒక లైక్ వేసి క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక వీడియో మొదలు పెట్టేద్దాం. ఐ యామ్ యువర్ హరి. లెట్స్ బిగిన్ ద వీడియో. Wake up to reality. సాధారణంగా సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్తాన్ పైన తన అఫీషియల్ ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడని మనందరికీ తెలుసు. కానీ దానికి దాదాపు 2 సంవత్సరాల ముందు 1987 జనవరి 20న ఒక హిస్టారికల్ మూమెంట్ జరిగింది. ముంబైలో ఉన్న బ్రౌబార్న్ స్టేడియంలో మనం అప్పుడప్పుడు ఏంటుంటాం కదా క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా ICC అని. దానికి సంబంధించిన గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇండియా పాకిస్తాన్ టీమ్స్ మధ్య ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. అప్పుడు సచిన్ టెండూల్కర్ వయసు కేవలం 13 సంవత్సరాలు. సచిన్ టెండూల్కర్ కూడా మ్యాచ్ చూడడం కోసం స్టేడియంకి వెళ్ళాడు. ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్తాన్ చేసింది. తర్వాత లంచ్ బ్రేక్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ అయిన జావేద్ మరియు అబ్దుల్ ఖాదర్ ఇద్దరు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లారు. అప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్ కి ఇద్దరు సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ అవసరం పడింది. ఆ టైంలో స్టేడియంలో ఉన్న సచిన్ టెండూల్కర్ ఏమాత్రం ఆలోచించకుండా ఉత్సాహంగా పాకిస్తాన్ తరపున ఫీల్డింగ్ చేయడానికి ఒప్పుకున్నాడు. తర్వాత ఫీల్డింగ్ చేయడానికి పాకిస్తాన్ టీం జెర్సీలో గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. అలా సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మొదటిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లోకి పాకిస్తాన్ తరపున పాకిస్తాన్ ప్లేయర్ లాగా అడుగు పెట్టాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ టైంలో ఇండియా బ్యాటింగ్ చేస్తుంటే క్రీజ్ లో కపిల్ దేవ్ ఉన్నాడు. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఏమో సచిన్ టెండూల్కర్ ని లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేయమన్నాడు. తర్వాత కపిల్ దేవ్ గాల్లోకి ఒక భారీ షాట్ కొడితే సచిన్ టెండూల్కర్ ఆ క్యాచ్ పట్టుకోవడం కోసం దాదాపు 15 మీటర్స్ పరిగెత్తాడులే గానీ ఆ క్యాచ్ మాత్రం మిస్ అయింది. సచిన్ టెండూల్కర్ తన ఆటోబయోగ్రఫీ అయిన ప్లేయింగ్ ఇట్ మై వేలో దీని గురించి స్వయంగా రాసుకున్నాడు. నన్ను లాంగ్ ఆఫ్ లో కాకుండా మిడ్ ఆఫ్ లో పెట్టుంటే ఆ క్యాచ్ ఖచ్చితంగా పట్టేవాడినని, అసలు నేను తన టీమ్ లో ఫీల్డింగ్ చేశానన్న విషయం ఇమ్రాన్ ఖాన్ కి గుర్తుందో లేదో అని సచిన్ టెండూల్కర్ తన పుస్తకంలో రాసుకున్నాడు. ఇండియాకి ఎన్నో విజయాలు అందించిన సచిన్ టెండూల్కర్ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ని ఇండియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్ తరపున ఆడాడన్న నిజం మాత్రం క్రికెట్ హిస్టరీలో మర్చిపోలేని ఫ్యాక్ట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.